హాయ్ అండి. ఈరోజు నేనొచ్చేసి కార్న్‌ఫ్లవర్‌తో ఒక హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది చాలా సింపుల్. చాలా బావుంటది. ఎలా అనేది నేనిప్పుడు వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ముందుగా 2 కప్స్ కార్న్‌ఫ్లవర్ ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇది కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దాంట్లో మనం 3 కప్స్ షుగర్ అయితే వేసుకోవాలి. నేను కొంచెం షుగర్ తగ్గిచ్చేసాను. ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి నేను వాళ్ళ కోసం అని చెప్పి షుగర్ తక్కువగానే వేశాను. ఆ తర్వాత మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ తర్వాత దీంట్లోకి వాటర్ ఏసేసుకొని పాకం లేకుండా మామూలుగా ఆ పంచదార కరిగితే చాలు వాటర్‌లో. ఆ తర్వాత మనం ముందుగానే కలిపుంచుకున్న కార్న్‌ఫ్లవర్ వాటర్ అనేది దీంట్లో ఏసేసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకోండి. చూపిస్తున్నట్టు మొత్తం కలిపేసుకొని కొంచెం 1 కానీ 2 కానీ ఇలాచీలు అలా అలా దంచేసి వేసేయండి. లేకపోతే పొడైనా పట్టి వేయండి. నేనైతే దంచి వేశాను. ఇంకా అది కొంచెం ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. తర్వాత నెయ్యి వేయండి. నెయ్యి ఎంత ఏస్తే అంత టేస్ట్ వచ్చిద్దిమాట. నేనైతే ఎక్కువగానే వేశా. నేను షుగర్ కన్నా ఎక్కువ నెయ్యే ఏశాను. పిల్లల కోసం కాబట్టి నెయ్యి ఎక్కువ వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారని చెప్పి వేశానండి. అలాగే ఇది కొంచెం ఉండలు అంటే కళాయికి అంటుకోకుండా నెయ్యి అనేది సెపరేట్ చేసేదిమాట. అందుకని కొంచెం నెయ్యి ఎక్కువగానే ఏసి బాగా కలుపుకున్నాను. ఇది బాగా కలిపిన తర్వాత దీంట్లో నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. యెల్లో కలర్ వేస్తున్నాను. అంతా రెడ్ కలర్ ఏస్తారు. కానీ నాకెందుకో యెల్లో కలర్ ఎయ్యాలనిపించి యెల్లో కలర్ అయితే నేను వేశాను. ఫుడ్ కలర్ లేకపోయినా పర్వాలేదండి. మనం ఎలా అయినా వైట్ హల్వా లాగా తినొచ్చు. కానీ నా దగ్గర ఉంది కాబట్టి ఏసా. లేకపోతే కుంకుమ పువ్వైనా వేసుకోవచ్చు. చాలా బావుంటది ఆ రంగు కూడా. ఇంక ఇది మొత్తం వేసిన తర్వాత కూడా నెయ్యేసి బాగా కలిపేసాను. టేస్ట్ ఎక్కువ రావాలి, బాగుండాలని చెప్పి. ఇంక ఇది మొత్తం కరిగే లోపల కొంచెం జీడిపప్పులు గానీ, కిస్మిస్‌లు గానీ మొత్తం ఏదుంటే అదేయండి. పిస్తా పప్పు గానీ, బాదం పప్పు గానీ ఏది డ్రై ఫ్రూట్స్ ఏదున్నా అదేసేయండి. తర్వాత ఒక గిన్నెలో గానీ, ఒక ప్లాస్టిక్ గిన్నెలో గానీ నెయ్యి అప్లై చేసేసి మొత్తం ఇలా చేసుకున్న హల్వా మొత్తం దాంట్లో వేసేయండి. తర్వాత అది ఆరిన తర్వాత కట్ చేయండి. నాలాగా తొందరపడి కట్ చేయొద్దు. ఎందుకంటే మీకు చూపియాలని ఆత్రంతో నేను కట్ చేశాను. అది కొంచెం వేడి మీద ఉంది. అది కొంచెం ఆరిన తర్వాత తింటే చాలా బావుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.